హలో స్పేస్ లవర్స్, ఈ రోజు ఈ వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఐన్స్టీన్ గురించి, ఆయన చేసిన వర్క్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ అవన్నీ మనకు తెలుసు. ఐన్స్టీన్ కనిపెట్టినవి దాదాపు 100 ఏళ్ల తర్వాత ప్రూవ్ అయినవి కూడా చాలా ఉన్నాయి. అవి కూడా మాట్లాడుకున్నాం. కానీ ఆయన లైఫ్ లో ఆయన ఫ్రెండ్ తో జరిగిన ఒక కాన్వర్సేషన్ లో మన మైండే కాదు, ఏకంగా ఐన్స్టీన్ మైండ్ బెండ్ అయ్యే ఒక సీక్రెట్ తెలుసుకున్నాడు. అది దేని గురించో కాదు, కాలం గురించి. ఇన్ఫాక్ట్ ఈ వీడియో చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలాంటి విషయాలు చెప్పడానికి కదా మనం ఛానల్ స్టార్ట్ చేసింది అనిపించింది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు వీడియో వర్త్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సో ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. దీని గురించి చాలా మందికి తెలుసు, అయినా సరే దీనికి ఐన్స్టీన్ షాక్ అయిన మ్యాటర్ కి ఒక కనెక్షన్ ఉంది. సో 100 సంవత్సరాల పాటు మనం గురుత్వాకర్షణ గురించి ఐజాక్ న్యూటన్ చెప్పింది నమ్ముతూ వచ్చాం. న్యూటన్ ఏం చెప్పాడంటే గ్రావిటీ అనేది ఒక శక్తి, అంటే ఒక ఫోర్స్. భూమి మనల్ని కిందికి లాగుతుంది, అలాగే సూర్యుడు భూమిని లాగుతాడు. ఇదొక కనిపించని తాడుతో కట్టినట్టుంటుంది అని మనం అనుకునే వాళ్ళం. కానీ 1915లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వచ్చి గ్రావిటీని మీరందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు అని అన్నాడు. ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సైన్స్ ప్రపంచంలో ఒక పెద్ద భూకంపం పుట్టించాడని చెప్పాలి. ఐన్స్టీన్ ప్రకారం గ్రావిటీ అనేది ఒక శక్తి కాదు, మరేంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుందాం. ఒక 4 మనుషులు కలిసి ఒక పెద్ద దుప్పటిని 4 మూలలా గట్టిగా పట్టుకొని లాగి ఉంచారనుకోండి. ఆ దుప్పటి ఇప్పుడు ఫ్లాట్ గా గాలిలో తేలుతూ ఉంది. ఈ దుప్పటే మన అంతరిక్షం. ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే కాలం మరియు అంతరిక్షం కలిసిన ఒక క్లాత్ లాంటిది. ఇప్పుడు ఆ దుప్పటి మధ్యలో ఒక బరువైన బాల్ ని పెట్టండి. ఏం జరుగుతుంది? ఆ బరువుకి దుప్పటి మధ్యలో కిందకి వంగిపోతుంది కదా, ఒక గుంతలా తయారవుతుంది. ఇక్కడ బాల్ అంటే మన సూర్యుడు లేదా భూమి లాంటి పెద్ద గ్రహాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న గోలిని తీసుకొని ఆ దుప్పటి అంచున వదలండి. ఆ గోలి ఏం చేస్తుంది? నేరుగా వెళ్తుందా? వెళ్ళదు. ఆ మధ్యలో ఉన్న గుంత వైపు వంకరగా ప్రయాణిస్తూ ఆ బాల్ చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. సో ఇక్కడే ఐన్స్టీన్ జీనియస్ బయటపడుతుంది. న్యూటన్ చూస్తే ఏమంటాడంటే ఆ పెద్ద బంతి చిన్న గోలిని తన వైపు లాక్కుంటుంది అంటాడు. కానీ ఐన్స్టీన్ ఏమంటాడంటే లేదు, పెద్ద బంతి ఎవరిని లాగడం లేదు, అది కేవలం తానున్న చోట దుప్పటిని వంచింది. ఆ గోలి తనకు తెలిసిన దారిలోనే ప్రయాణించడానికి ప్రయత్నిస్తోంది. కానీ పాపం దానికి తెలీదు అది నడుస్తున్న దుప్పటి వంకరగా మారిపోయిందని. సో ఫైనల్ గా ఐన్స్టీన్ చెప్పింది ఏంటంటే బరువైన వస్తువులు తమ చుట్టూ ఉన్న అంతరిక్షాన్ని మరియు కాలాన్ని వంచుతాయి. ఈ వంపునే మనం గ్రావిటీ అని పిలుస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం, ఎందుకంటే స్పేస్ అనేది ఒక ఖాళీ డబ్బా కాదని, అదొక రబ్బర్ లాంటి పదార్థం అని, దాన్ని సాగదీయొచ్చని, ముడుచుకునేలా చేయొచ్చని, అలాగే బెండ్ చేయొచ్చని ఐన్స్టీన్ నిరూపించాడు. ఐన్స్టీన్ దీనికోసం కొన్ని కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ రాసుకున్నాడు. ఈ ఈక్వేషన్స్ ఒక రూల్ బుక్ లాంటివి. నువ్వు స్పేస్ లో ఎంత బరువు పెడితే స్పేస్ ఎంత వంగుతుంది అని ఈ రూల్ బుక్ చెప్తుంది. ఈ రూల్ బుక్ ని ఫాలో అయితే మన విశ్వం ఎలా పనిచేస్తుందో మనకు అర్థం అవుతుంది. బ్లాక్ హోల్స్ ఎలా ఉంటాయో, విశ్వం ఎలా పుట్టిందో అన్ని ఈ లెక్కల ద్వారానే తెలిసాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఐన్స్టీన్ లెక్కలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. కానీ ఐన్స్టీన్ ఈ సిద్ధాంతాన్ని చెప్పిన కొన్నాళ్లకు కొంతమంది శాస్త్రవేత్తలు ఆ రూల్ బుక్ ఈక్వేషన్ లోకి ఇంకా లోతుగా వెళ్లారు. అప్పుడు వాళ్ళకొక సందేహం వచ్చింది. సరే, ఐన్స్టీన్ గారు ఒక బరువైన వస్తువు స్పేస్ లో ఉంటే అది కిందికి వంగుతుందని చెప్పారు, బాగానే ఉంది. మరి ఒకవేళ ఆ బరువైన వస్తువు తన చుట్టూ తాను వేగంగా తిరుగుతుంటే ఏం జరుగుతుంది? ఎగ్జాంపుల్ కి మన భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కదా, అలాగే సూర్యుడు కూడా తిరుగుతాడు. ముఖ్యంగా బ్లాక్ హోల్స్ చాలా వేగంగా తిరుగుతాయి. మరి వీటి చుట్టూ స్పేస్ ఎలా ఉంటుంది? దీనికి సమాధానం కూడా ఐన్స్టీన్ లెక్కల్లోనే ఉంది. అది చాలా విచిత్రంగా ఉంటుంది. దీన్ని ఫ్రేమ్ డ్రాగింగ్ అంటారు. దీన్ని అర్థం చేసుకోవడానికి మనకిప్పుడు దుప్పటి ఎగ్జాంపుల్ పనికిరాదు, వేరే తీసుకుందాం. సపోజ్ ఒక గాజు జాడి నిండా చిక్కటి తేనె ఉందనుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ తేనె మధ్యలో పెట్టి స్పూన్ ని వేగంగా గుండ్రంగా తిప్పండి. ఏం జరుగుతుంది? కేవలం స్పూన్ మాత్రమే తిరుగుతుందా? లేదు కదా. స్పూన్ కి ఆనుకొని ఉన్న తేనె కూడా స్పూన్ తో పాటే తిరగడం మొదలు పెడుతుంది. స్పూన్ కి దూరంగా ఉన్న తేనె కొంచెం నెమ్మదిగా తిరుగుతుంది. అంటే ఆ స్పూన్ తన చుట్టూ ఉన్న తేనెను ట్విస్ట్ చేస్తుంది, అంటే మెలికలు తిప్పుతుంది. సరిగ్గా ఇదే విషయం అంతరిక్షంలో కూడా జరుగుతుంది. భూమి లాంటి పెద్ద గ్రహం అంతరిక్షంలో తిరుగుతున్నప్పుడు అది తన చుట్టూ ఉన్న స్పేస్ టైమ్ ని తనతో పాటే పట్టుకొని లాగుతుంది, ఒక సుడిగుండంలా తిప్పుతుంది. అంటే భూమి చుట్టూ ఉన్న స్పేస్ స్థిరంగా లేదు, అది కూడా భూమితో పాటే స్లోగా తిరుగుతుంది. నిజానికి దీన్ని నిరూపించారు కూడా. నాసా వాళ్ళు ఒక శాటిలైట్ ని పంపించినప్పుడు దానిలోని గైరోస్కోప్లు చాలా తక్కువ మొత్తంలో పక్కకు జరగడాన్ని గమనించారు. కారణం ఏంటంటే భూమి తిరుగుతూ తన చుట్టూ ఉన్న స్పేస్ ని మెలికలు తిప్పడం వలనే అని తెలిసింది. ఇది మామూలు గ్రహాలకు చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఒక భారీ బ్లాక్ హోల్ గనుక విపరీతమైన వేగంతో తిరుగుతుంటే దాని చుట్టూ ఉన్న స్పేస్ ఒక భయంకరమైన టోర్నడో లాగా మెలికలు తిరుగుతుంది. ఈ ట్విస్టింగ్ లేదా మెలికలు తిరగడం అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యం.
దీన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన కథలోని హీరో దీన్ని వాడే ఐన్స్టీన్ కి షాక్ ఇచ్చాడు. సో ఇప్పుడు మన కథలోకి రెండో హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అతని పేరు కర్ట్ గోడెల్. ఇతను మామూలు వ్యక్తి కాదు. చరిత్రలో అత్యంత గొప్ప లాజిషియన్స్, తర్కశాస్త్ర నిపుణుల్లో ఒకరు. మ్యాథ్స్ లో కొన్ని సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ ఉంటాయని నిరూపించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మేధావి. గోడెల్ మరియు ఐన్స్టీన్ అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి కలిసి నడుచుకుంటూ వెళ్లేవారు. దారి పొడవునా ఫిజిక్స్, మ్యాథ్స్, ఫిలాసఫీ గురించి మాట్లాడుకునేవారు. ఐన్స్టీన్ ఒకసారి అన్నాడు కూడా, నేను యూనివర్సిటీకి వచ్చేది కేవలం గోడెల్తో కలిసి ఇంటికి నడిచే అవకాశం కోసమే అని. అంతటి గాఢమైన స్నేహం వాళ్ళిద్దరిది. అయితే గోడెల్కి ఒక అలవాటు ఉంది. ఏదైనా ఒక థియరీని తీసుకొని దాన్ని ఎక్స్ట్రీమ్ వరకు తీసుకెళ్తే ఏమవుతుందో చూడ్డం అతనికి ఇష్టం. అంటే యూనివర్స్ లో టెంపరేచర్ అనేది ఎవరు ఊహించినంత స్థాయికి వెళ్తే ఏమవుతుంది, లేకపోతే గ్రావిటీ విపరీతంగా పెరిగితే ఏం జరుగుతుంది, ఇలాంటివన్నమాట. అలాగే ఫిజిక్స్ థియరీస్ ని కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకెళ్లి చూడడం ఆయనకి ఇష్టం. అయితే ఒకరోజు గోడెల్ ఐన్స్టీన్ రాసిన రూల్ బుక్, అదే జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ తీసుకున్నాడు. అతను ఐన్స్టీన్ తో ఇలా అన్నాడు, ఆల్బర్ట్, నువ్వు నీ ఈక్వేషన్స్ తో మన విశ్వం ఎలా ఉందో చెప్పావు, మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది అని కూడా చెప్పావు, బాగానే ఉంది. కానీ నీ ఈక్వేషన్స్ ని నేను కొంచెం వేరేలా వాడి చూస్తాను. ఒకవేళ మన విశ్వం ఎక్స్పాండ్ అవ్వకుండా ఒక బొంగరం లాగా తిరుగుతుంటే ఏం జరుగుతుంది అని అన్నాడు. ఐన్స్టీన్ అప్పుడు నవ్వుతూ, విశ్వం మొత్తం తిరగడమా, అలా ఎందుకు జరుగుతుంది అని అన్నాడు. కానీ గోడెల్ ఊరుకోలేదు. అతను ఐన్స్టీన్ మ్యాథ్స్ ని ఉపయోగించి ఒక కొత్త రకమైన విశ్వాన్ని పేపర్ మీద సృష్టించాడు. దీన్నే గోడెల్ యూనివర్స్ అంటారు. ఈ గోడెల్ యూనివర్స్ లో ఒక విచిత్రమైన లక్షణం ఉంది. ఈ విశ్వం మొత్తం ఒక భారీ స్పిన్నింగ్ టాప్, అంటే బొంగరం లాగా తిరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మనం పార్కుల్లో చూసే రంగుల రాట్నం ఊహించుకోండి. మీరు దాని మీద నిలబడి ఉన్నారు, అది చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. అయితే మీరు దాని మధ్యలో ఉంటే తక్కువ స్పీడ్ తో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా మీరు దాని ఎడ్జ్ లో ఉంటే ఎక్కువ స్పీడ్ తో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సో గోడెల్ యూనివర్స్ కూడా ఇలాగే తిరుగుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, తేనె జాడీలో స్పూన్ తిప్పితే తేనె మెలికలు తిరుగుతుంది అని. మరి విశ్వం మొత్తమే తిరుగుతుంటే విశ్వంలో ఉన్న స్పేస్ టైం మొత్తం భయంకరంగా మెలికలు తిరిగిపోతుంది. మామూలుగా కాదు, ఎక్స్ట్రీమ్ గా. అప్పుడు గోడెల్ ఐన్స్టీన్ దగ్గరికి వెళ్లి అతను చేసిన క్యాలిక్యులేషన్స్ చూపించాడు. ఆల్బర్ట్, చూడు, నా కొత్త విశ్వంలో ఒక విచిత్రం జరుగుతుంది. ఇందులో గనక నువ్వు ఒక రాకెట్ వేసుకొని ఒక ప్రత్యేకమైన దారిలో తగినంత వేగంతో ప్రయాణిస్తే నువ్వు నీ గతంలోకి, అంటే పాస్ట్ లోకి వెళ్లిపోతావు అని చెప్పాడు. దాంతో ఐన్స్టీన్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఐన్స్టీన్ థియరీ ప్రకారం టైం ట్రావెల్, ముఖ్యంగా పాస్ట్ లోకి వెళ్లడం అనేది ఇంపాసిబుల్. అండ్ ఆ విషయం ఐన్స్టీన్ కూడా తెలుసు. కానీ తన సొంత మ్యాథ్స్ ని ఉపయోగించి తన బెస్ట్ ఫ్రెండ్ అది సాధ్యమే అని నిరూపించాడు. అసలు ఇది ఎలా సాధ్యం? తిరిగే విశ్వంలో టైం ట్రావెల్ ఎలా జరుగుతుంది? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, కానీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో చూద్దాం. మామూలుగా మనం స్పేస్ లో ఎటువైపైనా వెళ్ళొచ్చు, ముందుకి, వెనక్కి, రైట్ కి, లెఫ్ట్ కి, పైకి, కిందకి. కానీ కాలంలో మాత్రం మనం ఒక్క డైరెక్షన్ లో మాత్రమే ప్రయాణించగలం. అది భవిష్యత్తు వైపు మాత్రమే. సెకండ్ తర్వాత సెకండ్ మనం ఫ్యూచర్ లోకి వెళ్తున్నాం, గతంలోకి వెళ్ళలేం. ఇది మనందరికీ తెలిసిన రూల్. కానీ గోడెల్ యూనివర్స్ లో విశ్వం మొత్తం తిరుగుతుండడం వల్ల స్పేస్ టైం ఎంతలా మెలికలు తిరిగిపోతుందంటే స్పేస్ మరియు కాలం తారుమారైపోతాయి. దీన్ని క్లోజ్డ్ టైం లైక్ కర్వ్ అంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే టైం లూప్స్. ఎగ్జాంపుల్ కి ఒక పెద్ద బిల్డింగ్ లో గుండ్రంగా తిరిగే మెట్లున్నాయని ఊహించుకోండి. మీరు ఆ మెట్లు ఎక్కుతున్నారు. మామూలుగా అయితే మీరు పైకి వెళ్తున్న కొద్దీ గ్రౌండ్ ఫ్లోర్ నుండి దూరంగా వెళ్తారు. కానీ ఈ బిల్డింగ్ చాలా విచిత్రమైనది. ఇది గోడెల్ యూనివర్స్ లాంటిది. ఈ బిల్డింగ్ లోని స్పేస్ మెలికలు తిరిగిపోయింది. మీరు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. మీ ఉద్దేశంలో మీరు పైకి, అంటే భవిష్యత్తులోకి వెళ్తున్నారు. మీరు ఎక్కడా వెనక్కి తిరగలేదు, కిందికి దిగలేదు, కేవలం ముందుకి, పైకి మాత్రమే వెళ్తున్నారు. కానీ ఆ మెట్ల దారి ఎంతలా వంకర తిరిగిందంటే మీరు కొంత దూరం వెళ్లేసరికి మీకు తెలియకుండానే మళ్ళీ మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడికే వస్తారు. అంటే మీరు నడుస్తున్నది ముందుకు, అంటే భవిష్యత్తు వైపు అని మీరు అనుకుంటున్నారు. కానీ స్పేస్ టైం మెలికలు తిరగడం వల్ల ఆ ఫ్యూచర్ అనేది తిరిగి తిరిగి గతంగా మారిపోయింది. సో గోడెల్ చెప్పింది ఇదే. గోడెల్ యూనివర్స్ లో ఒక రాకెట్ లో మీరు స్ట్రైట్ గా ముందుకు వెళ్తున్నా సరే ఆ విశ్వంలోని స్పేస్ టైం మెలికల వల్ల మీరు ఒక పెద్ద వృత్తంలా తిరిగి మీరు బయలుదేరిన టైం కంటే ముందే మీ సొంత గ్రహానికి చేరుకోవచ్చు. అండ్ గతంలోని మిమ్మల్ని మీరే కలుసుకోవచ్చు. ఇది వినడానికి సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా ఉన్నా సరే ఐన్స్టీన్ రాసిన మ్యాథమెటికల్ రూల్స్ ప్రకారం ఇది 100% కరెక్ట్. ఐన్స్టీన్ ఈక్వేషన్స్ దీన్ని చేసి చూపిస్తుంది. సో గోడెల్ ఈ విషయాన్ని ఐన్స్టీన్ కి చెప్పినప్పుడు ఐన్స్టీన్ చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే గతంలోకి టైం ట్రావెల్ చేస్తే భయంకరమైన సమస్యలు వస్తాయి. అంటే గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్ తెలుసు కదా. ఒకవేళ మీరు పాస్ట్ లోకి వెళ్లి మీ తాతగారిని ఆయన పెళ్లి కాకముందే చంపేశారనుకోండి, అప్పుడు మీ నాన్న పుట్టరు. మీ నాన్న పుట్టకపోతే మీరు పుట్టరు. మరి మీరు పుట్టకపోతే గతంలోకి వెళ్లి మీ తాతని చంపింది ఎవరు?
సో ఇలాంటి లాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఫిజిక్స్ కి అస్సలు పడదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ దెబ్బతింటుంది. ముందు కారణం ఉండాలి, తర్వాత రిజల్ట్ ఉండాలి. కానీ టైం ట్రావెల్లో మీరు వెళ్లి కారణాన్ని నాశనం చేయడం అనేది ప్రకృతి విరుద్ధం. ఐన్స్టీన్ కి ఈ విషయం అస్సలు నచ్చలేదు. ఆయన తన థియరీలో ఇంత పెద్ద లోపం ఉందని గోడెల్ చూపించడం అతనికి మింగుడు పడలేదు. అయితే నిజంగా మనం టైం ట్రావెల్ చేయగలమా అంటే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. గోడెల్ నిరూపించింది ఏంటంటే ఐన్స్టీన్ మ్యాథ్స్ ప్రకారం టైం ట్రావెల్ సాధ్యమే, కానీ దానికి ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే విశ్వం మొత్తం ఒక బొంగరంలా తిరుగుతూ ఉండాలి. అదృష్టవశాత్తు లేకపోతే దురదృష్టవశాత్తు మనం ఉంటున్న ఈ నిజమైన యూనివర్స్ గోడెల్ చెప్పినట్టు తిరగడం లేదు. మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేసి మన విశ్వం మొత్తం తిరుగుతున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని చెప్పేశారు. కాబట్టి గోడెల్ యూనివర్స్ అనేది కేవలం పేపర్ మీద ఉన్న ఒక మ్యాథమెటికల్ మోడల్ మాత్రమే. అది మన నిజ జీవితానికి వర్తించదు. అందుకే మనం పాస్ట్ లోకి వెళ్లి హిట్లర్ ని చంపలేం, లేదా మన తాతను కలవలేం. సరే, మన విశ్వం గోడెల్ విశ్వం కాకపోతే మనం ఈ కథంతా ఎందుకు చెప్పుకున్నట్లు? దీనివల్ల ఉపయోగం ఏంటి? ఈ కథలోని ముఖ్య ఉద్దేశం టైం మిషన్ తయారు చేయడం కాదు. ఈ కథ మనకు 2 ముఖ్యమైన విషయాలను నేర్పిస్తుంది. ఫస్ట్ది ఐన్స్టీన్ థియరీ యొక్క గొప్పతనం. జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఎంత పవర్ఫుల్ అంటే అది మన ఊహకందని ఎన్నో వింతైన లోకాలను తనలో దాచుకుంది. బ్లాక్ హోల్స్, వామ్ హోల్స్ మరియు ఈ గోడెల్ యూనివర్స్ లాంటి టైం మిషన్స్, ఇవన్నీ ఆ ఈక్వేషన్స్ లో సాధ్యమే. మన విశ్వం వాటిలో ఒక రకాన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంది అంతే. అండ్ మ్యాథ్స్ లో ప్రూవ్ అయినంత మాత్రాన అది వాస్తవంలో ఉండాలని రూల్ లేదు. గోడెన్ తన లాజిక్ తో ఐన్స్టీన్ మ్యాథ్స్ లో ఒక దారిని కనుక్కున్నాడు, కానీ ప్రకృతి ఆ దారిని మన విశ్వంలో మూసేసింది. మేబీ పారాడాక్స్ లతో గొడవెందుకని ప్రకృతి ముందే జాగ్రత్త పడిందేమో మనకు తెలీదు. ఏదేమైనా కర్ట్ గోడెల్ తన స్నేహితుడు ఐన్స్టీన్ కి ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చాడు. అదేంటంటే కాలం అనేది మనం అనుకున్నంత సింపుల్ కాదు. అది కూడా ఒక దారి లాంటిదే. సరైన పరిస్థితులుంటే ఆ దారి కూడా వంకర తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉందని మనకు చూపించాడు. మనం టైం ట్రావెల్ చేయలేకపోవచ్చు, కానీ మన విశ్వం ఎంత విచిత్రమైనదో, దాని నియమాలు ఎంత లోతైనవో తెలుసుకోవడం కూడా ఒక అద్భుతమైన ప్రయాణమే కదా. అయితే ఈ వీడియోని క్లోజ్ చేసే ముందు ఒక షాకింగ్ విషయం ఏంటంటే మన యూనివర్స్ గోడెల్ యూనివర్స్ లాగా రొటేట్ అవ్వట్లేదు అని ఎప్పుడూ కనుక్కున్నారు. కానీ సైన్స్ లో ఏ డిస్కవరీ కూడా పర్మనెంట్ కాదు. రీసెంట్ గా మన యూనివర్స్ ఒక బ్లాక్ హోల్ లో ఉన్నట్టుగా రొటేట్ అవుతున్నట్టు కొన్ని ఎవిడెన్సెస్ ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. దీనికి సంబంధించి రీసెర్చ్ పేపర్ కూడా బయటకు వచ్చింది. అంటే మనం టైం లూప్ లో ఇరుక్కున్నామా?